ఏమ్మా శ్రీలక్ష్మి, మంగళసూత్రాన్ని నువ్వు భారంగా భావిస్తున్నావా? అయ్యో పెద్దయ్యా, అదేం లేదు పెద్దయ్యా. అలాంటప్పుడు తాళిబొట్టును ఎందుకు దాచుకొని తిరుగుతున్నావు? మెడలో తాళేసుకొని కాలేజ్కి వస్తే నిన్ను పిచ్చిదానిలా చూస్తారు. ముందు ఆ తాళి తీసే. నువ్వు తీయకపోతే నేనే తెంపి పడేస్తాను. మీరు సంతోషంగా ఉండడం కోసం మీరు చెప్పినట్టు నా నీ తాళిని దాచేస్తానులేండి. నువ్వు కాలేజ్లో అడుగుపెట్టిన ప్రతిసారి నువ్వు ఇలాగే ఉండాలి. ప్రామిస్ చేయి. మీ ఇద్దరికీ పెళ్ళయిందని, మీరిద్దరూ భార్యాభర్తలని కళాశాలలో ఎందుకు దాస్తున్నారు మధుసూదన్? తాతయ్య, అది మేం కావాలని పని కట్టుకొని ఎవరికీ చెప్పలేదు. అలా అని ఈ విషయాన్ని దాచే ప్రయత్నం కూడా చేయలేదు తాతయ్య. దాయకపోతే మీకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియకపోవడం ఏమిట్రా? వాడెవడో సంబంధం మాట్లాడడానికి ఇంటి గుమ్మం తొక్కే వరకు ఏం చేస్తున్నావు నువ్వు? చిచ్చి, ఇలాంటి పరిస్థితి ఏ ఇంటికి వచ్చుండదేమో. అమ్మా శ్రీలక్ష్మి, నిన్ను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. కానీ ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఆ తప్పేంటో నాకంటే బాగా నీకే తెలుసుంటుంది. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఇందులో మన తప్పు కూడా ఉంది ఇందిరా. మధుసూదన్, శ్రీలక్ష్మి భార్యాభర్తలుగా కళాశాలకి వెళ్తున్నారని మనం అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ ఆ విషయాన్ని దాచి నడుచుకుంటున్నారని ఎవరో చెప్తే గానీ తెలియలేదు. రేపు నేను కళాశాలకు వెళ్తాను. వీళ్ళిద్దరికీ పెళ్ళైన సంగతి కళాశాల మొత్తం తెలిసేలా చేస్తాను. తాతయ్య, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను తాతయ్య. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పావు మధుసూదన్. ఈసారి అలా జరగదు తాతయ్య. అవును పెద్దయ్యా, ఈ ఒక్కసారికి మధుబాబుకి అవకాశం ఇవ్వండి. వాడికే కాదు, నీకు కూడా ఇదే చివరి అవకాశం.